लिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसुशोभितलिंगं संचितपापविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवगणार्चितसेवितलिंगं भावैर्भक्तिभिरेवतलिंगं दिनकरकोटिप्रभाकरलिंगं प्रणमामि सदा शिवलिंगं अष्टदलोपरिप्रेक्षितलिंगं सर्वसमुद्भवकारणलिंगं अष्टदरिद्रविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सर्वगुरुतलिंगं सुरवरपुष्पसदाशिवलिंगं परमपदं परमात्मलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं समलिंगसन्धे काञ्चनवर्णविराज सुरेश काननकुण्डलकुञ्चितकेश वज्र औध्वजा विराजै कान्ते मूञ्जने मूर्धाजै शङ्कर सुवना केसरि नन्दन तेज प्रतापा जगवन्दन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को असुर राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीरा प्रभु लागे रघुपति कीन्ही बहुत बड़ाई कहा कहि श्रीपति कंठ लगावे अनकादिक ब्रह्मा विमुनीशा नारद शारद सहित ఈశా। ఈ రథసప్తమి ప్రధానంగా సూర్యుడు పుట్టినటువంటి రోజు దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు దేవతలు ఓడిపోతుంటే కశ్యప ప్రజాపతి యొక్క ధర్మపత్ని అయినటువంటి అదితీదేవి చింతాక్రాంతురాలు అవుతాయి. ఎందుకంటే తన సంతానం ఓడిపోతుంది. అందుకని ఆ చింతని దూరం చేయడానికి ఆమె సూర్యదేవుణ్ణి ప్రార్థించింది. సూర్యుడి యొక్క తేజస్సుతోటి మార్తాండ అంశతో జన్మించినటువంటి సూర్యుడి యొక్క జన్మదినోత్సవం ఈరోజు. మకర సంక్రమణం మనకు వస్తుంది. అప్పటి నుంచి కూడా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి మనం అడుగు పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేటువంటి మాఘ శుద్ధ సప్తమి ఏదైతే ఉందో అది రథసప్తమిగా మనం జరుపుకుంటున్నాం. ఈ రథసప్తమి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్, అంటే ఆరోగ్యానికి ప్రదాత ఎవరండి? సూర్య భగవానుడు. అంటే మనం ఏ కార్యం చేయాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా సరే మనందరం కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పనులు చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే మనకి ఎంత విజ్ఞానం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఆరోగ్యం మనకి పాడైతే వస్తుంది. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరైతే ఉన్నాడో ఆ సూర్యదేవుని యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. శీతాకాలంలో మనందరికీ కూడా ఏం జరుగుతుందండి? మనం ఏమన్నా తినాలంటే ఆకలి లేదు. ఏం తినాలనుకున్నా కూడా మనకి అరగదు. ఈ రకమైనటువంటి వచ్చి మనకి రోగాలు పెరిగిపోతాయి. శీతలంగా ఉండడం వల్ల కూడా రోగ వృద్ధి జరుగుతుంటుంది. ఇది జరగకుండా సూర్యారాధన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి జఠరాగ్ని రూపంలో ఆ సూర్య భగవానుడు ఉత్తేజితం పొంది మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా కూడా అరిగిపోవడం జరుగుతుంది. దాని గురించి ఈ జఠరాగ్ని ఉత్పన్నం అవడానికి కూడా మనం సూర్యుడిని ఆరాధించాల్సినటువంటి పరిస్థితి. మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే 7 జిల్లేడు ఆకులతోటి స్నానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ 7 జిల్లేడు ఆకులు? 7 జిల్లేడు ఆకులు పెట్టడానికి కారణం ఏమిటి? ఇది తెలుసుకుందాం. సూర్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి కిరణ శక్తి ఏదైతే ఉందో ఆ సంపూర్ణ కిరణ శక్తి గ్రహించేటువంటి ఏకైక పత్రం ఈ భూమి మీద
అర్కపత్రం అదే జిల్లేడు ఆకు. ఈ 7 జిల్లేడు ఆకుల్ని మనం ఒకటి శిరస్సు మీద పెట్టుకుంటాం, 2 భుజాల మీద పెట్టుకుంటాం, 2 ఇక్కడ మోచేతుల మీద, 2 మోకాళ్ళ మీద పెట్టుకొని ఈ రోజున స్నానం చేస్తాం. ఎందుకంటే మనం 7 ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ 7 ఇంద్రియాల ద్వారా చేసేటువంటి పాపం ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి ఈ 7 జిల్లేడు ఆకుల స్నానం యొక్క అంతరార్థం. మనందరం పాపం 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 అనుకుంటున్నాం. అసలు పాపం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. మనల్ని పతనం వైపు నడిపించేది ఏదైతే ఉందో అదే పాపం. మీరు ఏ పనన్నా తీసుకోండి, అది మీరు చేసేటప్పుడు మీరు పతనావస్థకు వెళ్తున్నారు అంటే అది పాపమే. ఇది సింపుల్గా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మనలో వచ్చిన ఆలోచన సత్ ఆలోచన లేకపోతే వేరే ఆలోచన, ఆ వేరే ఆలోచన ఏంటంటే పాపం. మనం చూసే దృష్టి ఏదైతే ఉందో ఈ దృష్టితోటి చూసేది, మనం మంచిని చూస్తుంటే అది మంచిది, చెడు చూస్తున్నాము అంటే అది పాపం. మనం వింటున్నటువంటిది ఏది వింటున్నాం? మనం సత్సంగంలో ఉన్నామా, దుస్సాంగత్యంలో ఉన్నామా, చెడు వింటున్నామా? ఇది శ్రవణేంద్రియాల ద్వారా జరుగుతుంది కాబట్టి అది పాపం. మనం ముక్కు వాసన, ఈ వాసన ఏదైతే పీల్చుకుంటున్నామో ఆ వాసన వల్ల మనకి కోరికలు ప్రజ్వరణ చేస్తాయి అన్నమాట. ఈ కోరిక ప్రజ్వలన ఆగిపోవాలంటే మనం సువాసనలు మాత్రమే పీల్చుకోవాల్సి ఉంటుంది. అహంకారం తలకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు మన మాట అవసరం అయితేనే మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి మనం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ, కానీ మనం ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటాం, అది పాపం. అదేవిధంగా మన నోటితో ఇతరుల మనస్సు కష్టపెట్టేలాగా మాట్లాడుతూ ఉంటాం, అది పాపం. ఈ రకంగా ఈ 5 ఇంద్రియాలు చేస్తాయి. అదేవిధంగా మనం చేతులతో ధర్మానికి హాని చేస్తున్నాడు, ఆ ధర్మాన్ని హాని చేసేవాడిని అడ్డుకోవాలి. అడ్డుకోకుండా ఈరోజు సమాజంలో చాలామంది వాడి కర్మన వాడే పోతాడులే అనేటువంటి భావనతోటి ఉన్నారు. ధర్మ హాని చేస్తున్న వాళ్ళని అడ్డుకోవడం కూడా మనం చేయాల్సిన పని, లేకపోతే అది పాపం అవుతుంది. అదేవిధంగా మనం నడిచేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారి కూడా ధర్మ మార్గాన్ని మనం చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ధర్మం తప్పి గనక మనం వెళితే అది పాపానికి దారి చేస్తుంది. ఈ 7 రకాలైనటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో ఇది ఈ సప్తమి రోజున మనం తొలగించుకోవడానికి ఈ 7 జిల్లేడు ఆకులతోటి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అంతరార్థం. అంటే ఇది ఒక్కరోజు చేయాల్సిన పని కాదు, మొత్తం మన జీవితాంతం కూడా ప్రతిరోజు అనుసరించాల్సినటువంటి కర్మలు. అదేవిధంగా మనకి మహాభారతంలో భీష్ముడు మనకు తెలుసు. భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక చనిపోదాం అనుకున్నాడు. అర్జునుడు కూల్చేశాడు. కూల్చేసిన తర్వాత అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఆయన మరణించాలన్నటువంటి కోరికతోటి, ఎందుకంటే ఆయనకి తండ్రి సంతన మహారాజు ఇచ్చాడు ఆ వరం. ఏంటి? ఇచ్ఛా మరణం అంటే నీకు కావలసినప్పుడు మాత్రమే నీవు మరణించగలవు. ఉత్తరాయణం మహాపుణ్యకాలం కాబట్టి ఆ రోజు మరణించాలనుకున్నాడు. అయితే మకర సంక్రమణం వచ్చేసింది, సంక్రాంతి వచ్చింది, కానీ చనిపోవట్లేదు. ఎందుకు చనిపోలేదు? ఈ ప్రశ్న ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యాస మహర్షిని అడగడం జరిగింది. అడిగితే వ్యాస మహర్షి వచ్చి, నీవు ఈ 7 రకాల పాపాలు చేసావు. ఎందుకంటే ఆ రోజు ద్రౌపది వస్త్రాన్ని విప్పడం జరుగుతుంది దుశ్శాసనుడు, కానీ అడ్డుకోవట్లేదు. అదేవిధంగా తాను ఆపగలడు, ఆ శక్తి ఉంది, కానీ అడ్డుకోలేదు. ఈ రకంగా ఈ 7 ఇంద్రియాల ద్వారా అతను చేయాల్సినటువంటి కర్మను చేయలేదు కాబట్టి కావలసినటువంటి ఇచ్ఛా మరణాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఆ సూర్యుడి యొక్క తేజస్సు మాత్రమే ఈ పాపాలని దహించగలదు. అందుకని 7 జిల్లేడు ఆకులని పెట్టి స్నానం చేయడం జరిగింది. ఆ రథసప్తమి రోజున చేసిన తర్వాత ఏకాదశి రోజున ఆయన మరణాన్ని పొందడం జరిగింది. రాబోయేది భీష్మ ఏకాదశి, మనం అందుకే చేసుకుంటాం. అదేవిధంగా ఈ రథసప్తమి రోజు ఇందులో విజ్ఞానం కూడా ఉంది. ఈ రోజున ఏం చేయాలయ్యా అంటే మనం తెల్లవారుజామున లేగాలి. వచ్చిన తర్వాత మనం
స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తాం. ఈ అర్ఘ్యం దేనితో అంటే అందులో కుంకుమ, ఎర్రటి పూలు, అక్షతలు వేసి ఆ రాగి చెంబు మన నుదుటిని పెట్టుకొని ఆ దార పడుతున్నప్పుడు ఆ దారలోంచి సూర్యుడిని చూస్తూ ఉంటే మన నేత్రశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే పెద్దలు పెట్టిన ప్రతిదీ కూడా వైజ్ఞానిక అంశం ఉంది. ఇప్పుడు చూసామనుకోండి ఏమవుతాయి, కళ్ళు పోతాయి. సూర్యోదయ సమయంలో మనం చూస్తే మన నేత్రశక్తి వృద్ధి చెందుతుంది. ఈరోజు దురదృష్టం, చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఆదివారం వచ్చింది అంటే అసలు 9, 10, 11 కూడా లేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. బాణుడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ రోజు ఆదివారం మనం చూడలేని, సూర్యోదయాన్ని చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఈ రోజున ఒక సంకల్పం తీసుకోవాలి. ఏంటంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ధర్మ మార్గంలో నడుద్దాం. సూర్యుడు ఎలాగైతే లోకాన్ని అంతటికీ వెలుగునిస్తున్నాడో అలాగే మనందరం కూడా వెలుగునిద్దాం. ఈ విధంగా మనం ఆ రథసప్తమిని కేవలం ఒక పండగ, ఒక పర్వదినం కింద కాకుండా దాన్ని మన జీవితంలో అన్వయం, సమన్వయం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. దీనికి మనం వెళ్ళాలి అనుకుంటే మనకి 4 రకాలు ఉన్నాయి. ఏంటి? మన జ్ఞానశక్తి పెరగాలి, అదేవిధంగా మన శారీరక శక్తి పెరగాలి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి సజ్జన సంపద ఏదైతే ఉందో ఇవన్నీ పెరగాలి. ఇవన్నీ పెరగడానికి మనకి 1 గంట కార్యక్రమం, శాఖా కార్యక్రమం అనేది జరుగుతుంది. మన పిల్లల్ని రోజు అక్కడికి కనుక మీరు పంపిస్తే ఈ 4 ఏవైతే ఉన్నాయో అవి అక్కడ వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ఎంత దిగజారిపోతుంది. ప్రతిదీ పతనం 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 అంటే పాపం. ఆ పాపానికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం శాఖకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ చెప్పేటువంటి విషయాలు వినాల్సిన అవసరం ఉంది. మన పిల్లల ప్రతి ఒక్కళ్ళు కూడా యోధుల కింద తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధర్మాన్ని హాని చేస్తున్న వాడిని అడ్డుకోవాలంటే శారీరక శక్తి లేకపోతే, ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇది మనం తెలుసుకుందాం. అదేవిధంగా సూర్యుడు ఆత్మస్వరూపుడు కాబట్టి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయినటువంటి ఆంజనేయ స్వామిని మనం జోడించుకుంటూ ఈ రెండిటి కార్యక్రమాల్ని కలపడానికి మాత్రమే ఆదివారం హనుమాన్ చాలీసా అనేటువంటి కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. దీని ద్వారా మన ఇంట్లో ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడి యొక్క ప్రత్యక్ష శిష్యుడు ఆంజనేయ స్వామి. ఆత్మవిశ్వాసం మన పిల్లల్లో పెరుగుతుంది, మన పిల్లల్లో శక్తి పెరుగుతుంది, వాళ్ళు వృద్ధి చెందుతారు. ఏ విధమైనటువంటి భయాలు ఉన్నా కూడా భయాలు పోయి ధీరత్వాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బుద్ధి, బలం, యశో, ధైర్యం, అరోగతం, అజాడ్యం ఈ రకాలైనటువంటి అన్నీ కూడా మన పిల్లలు పెరగడానికి మనం ఇది చేయడం జరుగుతుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.